బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఉప్పల్, బోయినపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో అయితే వర్షం బాగా కురుస్తోంది. కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్, హిమాయత్ నగర్లో కుండపోతగా వర్షం పడుతున్న పరిస్థితి. భారీ వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వాతావరణ మార్పులతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అల్పపీడన ప్రభావంతో మరొక 2-3 రోజుల పాటు వర్షాలుంటే ఈరోజు అనుకోకుండా ఒక్కసారిగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అవుతుంది, అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. కానీ ఒక్కసారిగా సాయంత్రం సమయంలో కుండపోతగా వర్షం పడటంతో నగరవాసులు భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రజలు తమ ఆఫీసులు ముగించుకొని తమ కార్యక్రమాలు రోజువారీ ముగించుకొని ఇళ్లకు వెళుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుండపోతగా కురిసినటువంటి వర్షానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ సిగ్నల్ ముందుకు కదలటానికి గంటల సమయం టైం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వెహికల్స్ పూర్తిగా కదలలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కిలోమీటర్లు భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లలో ఎక్కువగా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి. కొద్దిసేపు పడినటువంటి వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎక్కడ మ్యాన్హోల్ ఉందో, ఎక్కడ గుంతుందో, ఎటువైపు పల్లం ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. హైదరాబాద్లో ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మార్పులకు గురై పూర్తిగా భారీ వర్షానికి ప్రజలు అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, లోతట్టు కాలనీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా వాటర్ నిలిచిపోయిందా, ఎక్కడైనా కాలనీలు పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉందా, విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడేట్టుగా కొంత సమాచారం వస్తుంది. సో అధికారులు హుటాహుటిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. నిలిచిపోయినటువంటి వాటర్ను పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ సాయంత్రం సమయంలో కావడంతో జనాభా ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలు పూర్తిగా కూడా అక్కడ ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాదులో ఒక్కసారిగా కురిసినటువంటి ఒక క్లౌడ్ బరస్ట్ వర్షపాతానికి ప్రజలు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఉంది. ఇంకో 2-3 రోజుల పాటు వర్షం ఉందని చెప్తున్నారు. సో అధికారులు ఈ సమాచారం అయితే ప్రజలకి చేరవేస్తూ ఉన్నారు. వర్షం పడేటప్పుడు ఎవరూ కూడా రోడ్ల మీదకి రావద్దు. ఎందుకంటే రోడ్ల మీదకి అందరూ ఒక్కసారిగా వస్తే కనుక ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు వాటర్ నిలిచిపోవడంతో పాటు పెద్ద ఎత్తున వర్షం పడితే కనుక ప్రజలు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. సేఫ్గా ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. గతంలో మనకు తెలుసు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో 2-3 ఒకసారి కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు నాలాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండటం కోసం ఎక్కడికక్కడ అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి. ఈ సాయంత్రం కురిసినటువంటి వర్షానికి మొత్తం అటు బోయినపల్లి కావచ్చు, బాలనగర్ కావచ్చు, మూసాపేట కావచ్చు, ఇటు ఖైరతాబాదు, అమీర్పేట, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం కురుస్తుంది. అటు కూకట్పల్లి కావచ్చు, ఇటువైపు నాంపల్లి సైడ్ కావచ్చు, తర్వాత అటు ఈసీఎల్ ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైనట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ముందు కదలలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా వరకు వర్షంలో తడుచుకుంటూనే చాలామంది ఇళ్లకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు సమాచారం ఇస్తూ ఉన్నారు, మరొక 2-3 రోజుల పాటు వర్షం ఉంది కాబట్టి చర్యలు మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకి ఆఫీసుల్లో పనిచేసే అవకాశం ఉంటే తప్పదు అనుకుంటే ఆఫీసుకి వెళ్ళండి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువగా ఆ వెసులుబాటు ఉంటే కనుక దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు ఎక్కడికక్కడ ప్రజల నుంచి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక వెంటనే ఆ సమాచారం తెలియజేయండి. అక్కడికి వచ్చి అధికారులు హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారు. ఏమైనా జలమయం అయిపోతున్నటువంటి కాలనీలు ఉన్నా, ఆ కాలనీల్లో నడవలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఇబ్బందికర పరిస్థితులున్నా వెంటనే సమాచారం అందించండి అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మార్పు జరిగి ఒక్కసారిగా కురిసినటువంటి ఈ కుండపోత వర్షానికి ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఉంది.